నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు లీలామయుడు, లయకారకుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి సర్వం శివమయం అన్నట్లుగా వాడవాడలా వెలసి తన ఉనికిని చాటుకుంటున్నాడు. అయితే ఆ మహాదేవుడు చాలా వరకు క్షేత్రాలలో లింగ రూపుడిగానే దర్శనమిస్తూ ఉండగా చాలా కొద్ది క్షేత్రాల్లో మాత్రమే శివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నాడు. అలా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రంగా రాష్ట్రంలో విరాజిల్లుతున్న దివ్యధామం హేమావతి. అనంతపురం జిల్లా అమరాపురం తాలూకాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శివుడు సిద్ధేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. శివుని మహిమాన్వితాలకు నెలవుగా మారిన హేమావతి దివ్యక్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించి తరిద్దాం రండి. ఒకప్పుడు విశేషమైన చారిత్రక సంపదకు నెలవుగా మారిన హేమావతి క్షేత్రాన్ని పూర్వకాలంలో హెంజేరుగా పిలిచేవారు. హెంజేరు కాస్త అనంతరంతర కాలంలో హేమావతిగా మార్పు చెందింది. రాజుల ఏలుబడిలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు శ్రీ సిద్ధేశ్వర స్వామి లీలా విశేషాలతో భక్తుల సందర్శనతో విరాజిల్లింది. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్తి నీలలోహితః శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపి విష్ణుంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః. ఈ సృష్టి సమస్తం శివమయమని, శివుడి లేని ప్రదేశం ప్రాంతం లేవని శివపురాణం చెబుతోంది. శివ మహిమాన్వితాలతో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు దేశంలో భక్తులకు అనేకం దర్శనమిస్తాయి. అలాంటి పరమ పుణ్యధామం హేమావతి. మహిమాన్వితమైన ఈ శైవధామం అనంతపురం జిల్లా అనంతపురం పట్టణానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరాపురం మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం వన్నె తగ్గని రాచరికపు కట్టడాలకు సజీవ సాక్ష్యంలా అపూర్వ శివదైవ సన్నిధానంగా వినుతికెక్కింది. ఈ దివ్యక్షేత్రాన్ని అనంతపురం లేదా హిందూపురం వరకు వచ్చి అక్కడి నుంచి నేరుగా బస్సులో చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. అనంతపురం జిల్లాలోని మారుమూల పల్లెల నుంచి సాగే ఈ పయనం వైవిధ్యంగానూ కొత్తగానూ అనిపిస్తుంది. 7వ, 8వ శతాబ్దాలలో ఈ క్షేత్రం నళంబరాజుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నళంబరాజులు హేమావతిని రాజధానిగా చేసుకుని సుమారు 300 సంవత్సరాలు పాలించారు. ఆయా రాజుల ఏలుబడిలోనే శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అనంతరం 10వ శతాబ్దంలో వచ్చిన పల్లవులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు ఇక్కడ లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తోంది. చారిత్రక ప్రసిద్ధి పొందిన హేమావతి అమరాపురం తాలూకాలో ఉన్న ఓ చిన్ని గ్రామం. వివిధ మతాచార విధానాలకు, ధార్మిక విశ్వాసాలకు పట్టుకొమ్మలా ఉన్న ఈ గ్రామం నడిబొడ్డునే ఉంది శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం. అతి పురాతన 8 శతాబ్దాల క్రితం నాటిదిగా ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. 7-8 శతాబ్దాల కాలంలో హేమావతిని రాజధానిగా చేసుకుని పాలించిన నళంబ రాజులు ఇక్కడ శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 32,000 గ్రామాలకు రాజధానిగా ఉన్న హేమావతిని అప్పట్లో హెంజేరు అని పిలిచేవారు. కాలక్రమంలో హెంజేరు కాస్త హేమావతిగా రూపాంతరం చెందింది.
నళంబ రాజుల్లో ముఖ్యుడు రాజా మహేంద్ర. అతని కాలంలోనే హేమావతిలో శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం అంగరంగ వైభవంగా అలరారింది. అలాగే ఈ క్షేత్రంలో ఆ కాలంలో ఓ శిల్పకళా విశ్వవిద్యాలయం కూడా నడిచేదని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో ధ్వజస్తంభం, ఈ ధ్వజస్తంభానికి సమీపంలో అగ్నిగుండం, ధ్వజస్తంభానికి ఎడమవైపు ఆస్థాన మండపం కానవస్తాయి. ప్రధాన ఆలయ ప్రహరీపై అలనాటి కాలం నాటి శృంగార శిల్పాలు దర్శనమిస్తాయి. వివిధ భంగిమల్లో స్త్రీ పురుషుల మైథున దృశ్యాలు ఇక్కడ దర్శనమిస్తాయి. స్త్రీ పురుషుల సంగమాన్ని దైవ కార్యంగా భావించడం వల్లనే ఇలా ఆలయంలో అలాంటి శిల్పాలు పొందుపరచడం జరిగిందని తెలుస్తోంది. అతి పురాతన ఈ దివ్యాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడి శిల్పశోభిత కట్టడాలను వీక్షించి మైమరచిపోతారు. దాదాపు శిథిలావస్థకు చేరువలో ఉన్న ఈ దివ్యాలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. గర్భాలయానికి ముందు మండపంలో మనోహర శిల్ప సహిత స్తంభాలు, ప్రాకారాలు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ముఖ మండపంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయ ముఖ మండపం కూడా ఇరుకుగా అలనాటి కట్టడాలతో అలరాడుతుంది. నిత్యం భక్తులతో కిక్కిరిసిపోయి ఉండే ఈ ప్రాంగణంలో శివనామ స్మరణం తప్ప మరొకటి వినిపించదు. హేమావతిలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం అతి పురాతనమైంది. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలోని సిద్ధేశ్వర స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు చెబుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ గర్భాలయంలోని శివుడు ఆసీన ముద్రలో కపాలాలను కంఠాభరణంగా ధరించి కొలువు తీరాడు. ఆ స్వామి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా, అది తమ అదృష్ట భాగ్యంగా భావించి గర్భాలయంలో కొలువైన భోళాశంకరుడికి కైమోడ్పునర్పిస్తారు. గర్భాలయంలో ఆశ్రిత జన రక్షకుడు, అభీష్ట వరసిద్ధి ప్రదాత, ఆపద్బాంధవుడు అయిన మహాదేవుడు విగ్రహ రూపంలో కానవస్తాడు. మెడలో కపాలమాలను ధరించి ఆసీన భంగిమలో ఒకవైపు శూలం, మరోవైపు ఢమరుకం ధరించి దర్శనమిస్తాడు. నల్లని రాతితో మలచబడిన ఈ మహాదేవుని మూర్తి జీవకళ ఉట్టిపడే విధంగా అందంగా, ఆకర్షణీయంగా కానవస్తుంది. భక్తులు స్వామిని దర్శించి తమ కోర్కెలు నివేదించుకుంటారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష దినాల్లోనూ పర్వదినాల్లోనూ చేసే విశేష పూజలు నయన మనోహరం. పంచామృతాభిషేకాలు, రుద్ర హోమాలు, రుద్ర జపాలతో స్వామిని ఆరాధించే సన్నివేశాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి రోజు చేసే విశేషార్చనలు నయనానందకరం.
భక్తి విశ్వాసాలతో సాగే ఈ తంతులో భాగంగా స్వామికి ముందు మంగళ స్నానం చేయిస్తారు. అనంతరం పంచామృతాలతో స్వామిని అభిషేకిస్తారు. అనంతరం స్వామిని శుభ్రపరిచి అలంకరిస్తారు. పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము. పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము. తెలిమేని ఛాయగల దేవరా రుద్ర ఆవు పాలతో స్వామికిచ్చిన హారతిని కళ్ళకద్దుకుని కైమోడ్పులు అర్పిస్తారు. తెలిమేని ఛాయగల దేవరా రుద్ర ఆవు పాలతో నీకు అభిషేకము. చలువ ఎదగల సామి శశిశేఖర శివ చలువ ఎదగల సామి శశిశేఖర శివ పెరుగుతో ప్రేమగా అభిషేకము పెరుగుతో ప్రేమగా అభిషేకము. పంచామృతాలతో వందలాది మంది పాల్గొని ఈ తంతును చూడడానికి పంచముఖ భక్తులు పరమేశ కరుణించుము. ఆలయ ప్రాంగణంలో ఓవైపు విఘ్నాధిపతి వినాయకుని మందిరం ఉంది. ఈ మందిరంలో కొలువైన వినాయకుడు సర్వసిద్ధి ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. ఇదే ప్రాంగణంలో మరోవైపు కాలభైరవుని మందిరం ఉంది. ఈ మందిరంలో కాలభైరవుడు నల్లని శిలలో దర్శనమిస్తాడు. సర్వ భయాలను దూరం చేసే కాలభైరవుని దర్శనం సకల శుభకరంగా భక్తులు భావిస్తారు. శ్రీ సిద్ధేశ్వర స్వామికి సమానంగా పూజలందుకుంటున్న మరో మహాదేవుడు దొడ్డేశ్వర స్వామివారు. భక్తులచే నిత్య కొలుపులందుకుంటున్న ఆ స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్వామివారి ఆలయానికి మరో ప్రక్క శ్రీ దొడ్డేశ్వర స్వామి ఆలయం ఉంది. అతి పురాతన ఈ దివ్యాలయానికి ముందు భారీ నందీశ్వర విగ్రహం కానవస్తుంది. గర్భాలయంలో శ్రీ దొడ్డేశ్వర స్వామి లింగ రూపంలో తేజో విరాజమానమై దర్శనమిస్తాడు. స్వామి దర్శనం పరమ పుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు. దొడ్డేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా దొడ్డేశ్వర కోనేరు కానవస్తుంది. చిదానంద రూప శివోహం శివోహం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఈ కోనేరులో పుణ్యస్నానాలు చేసి సిద్ధేశ్వర స్వామిని ఇతర దేవతామూర్తులను దర్శించుకుంటారు. ఈ కోనేరులోని పుణ్యజలాలు మహిమాన్వితమైనవిగా చెప్తారు.
భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకొని ఆయా దేవతామూర్తులకు ప్రణామాలు అర్పిస్తారు. ఇదే ప్రాంగణంలో మరో ప్రక్క మల్లేశ్వర స్వామి వారి మందిరం ఉంది. ఈ మందిరంలో కొలువైన మల్లేశ్వర స్వామి ఆర్తజన బాంధవుడిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడే మరో పక్క భక్తులకు విరూపాక్షేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. విరూపాక్షేశ్వర స్వామికి ఎదురుగా భక్తాగ్రేసరుడు నందీశ్వరుడు కొలువు తీరాడు. విరూపాక్షేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న మెట్లు, ప్రాకారాల మీద వరూధిని, ప్రవరాఖ్యుల మనోహర శిల్పాలు రమణీయంగా దర్శనమిస్తాయి. పార్వతీ వల్లభం నీలకంఠం అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని చిత్రేశ్వర, సోమలింగేశ్వర లింగాలను కూడా దర్శించుకొని భక్తితో చేతులు జోడిస్తారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం బయట నవకోటమ్మ ఆలయం ఉంది. శిథిలమైన ఈ ఆలయంలో నవకోటమ్మ అమ్మవారు కొలువయ్యారు. సిద్ధేశ్వర స్వామి వారి సోదరిగా చెప్పబడుతున్న నవకోటమ్మ వారి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఉద్యానవనానికి బయట భక్తులకు మరో కోనేరు కానవస్తుంది. ఈ కోనేరులోని జలాలు కూడా మహిమాన్వితమైనవిగా భక్తులు చెప్తారు. శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి రోజు చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరం. తమ కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తూ ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సాగే ప్రాకారోత్సవం వైవిధ్యంగా కానవస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తుల అనుభవాలు అపూర్వమైనవి. ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయంలో ఉన్నంతసేపు శివచింతనాపరులుగా ఉండి స్వామి దర్శనంతో సేద తీరుతారు. చిత్రశేఖర, సోమశేఖరాన్ని రాజులు పరిపాలించేటప్పుడు స్వామిని ఆరాధించేవాళ్ళు. సంతాన ఫలం లేదంట. అందుకుగాను స్వామి వారికి ముక్కున్నారు. ఏమంటే మాకు ఆడ గాని మగ గాని సంతానం కలిగితే పంచలింగ స్థాపన చేస్తామనేసి స్వామిని ముక్కుబడినారు. ఒక సంవత్సరం లోపల ఆడబిడ్డ పుట్టి, ఆ ఆడబిడ్డ పేరే హైమా అని. పోతే హైమావతి పోయి హేమావతి ఏమావతి అని పిలుస్తూ ఉంటారు. ಮುಕ್ಕಬಡಿ ನೆರವೇರಿನ ದಾನಿಕೋಸ್ಕರ ಪಂಚಲಿಂಗಾన్ని ಸ್ಥಾಪಿಸಿನಾರಮಟ. ನಾವು 20 ವರ್ಷದಿಂದ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೀವಿ ಮದುವೆ ಆದಾಗಿಂದ. ಏನೇ ಅನ್ಕೊಂಡ್ರು ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಸಿದ್ಧಿ ಆಗುತ್ತೆ. ನಾವು 50 ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮ ಅತ್ತೆ ನಮ್ಮ ಅವರು 18 ಮಕ್ಕಳು, ನಮ್ಗೆ 10 ಮಕ್ಕಳು, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ನಮ್ಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ సిద్ధేశ్వర స్వామి. చాలా సత్యమైన దేవుడు. మేము ఏడాదికి 2 మాటలు 3 మాటలు వస్తూ ఉంటాము. మా ఇంటి దేవుడు సిద్ధేశ్వర స్వామి. ಹೇಮಾವತಿ ಅಂತ ಪುರಾಣ ಪ್ರಸಿದ್ಧವಾದ ಸ್ಥಳವಾಗಿದೆ. మా తాత ముత్తాతకాలం ఇంకా ఇక్కడ పూజ చేసుకుని పోతున్నాము. ಈ ಅಪ್ಪನ ನಂಬಿ ನಾವು ಸಾಕಷ್ಟು ಯಶಸ್ಸನ್ನು ಕಂಡು ಒಳ್ಳೇದೇ ಮಾಡಿದ್ದೀವಿ. ಅರ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವತ್ತು ನಾವು ಅರ್ಕೆಯನ್ನು ತೀರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೀವಿ. ಈ ಅಪ್ಪನ ನಮ್ಮದವ್ರಿಗೆ ಕೈ ಬಿಡೋದಿಲ್ಲ ಅನ್ನೋದು ಗೊತ್ತಿದೆ. ನಾವು ಅವಾಗಿಂದ ಬರ್ತೀವಿ. ದೇವರು ನಮ್ಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡವನೆ, ಯಶಸ್ಸು ಮಾಡ್ತಾನೆ. ನಾವು ಏನೇ ಕೋರ್ಕೊಂಡ್ರು ಒಳ್ಳೇದು ಮಾಡ್ತಾನೆ. ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದು ಮಾಡಿದೆ. ನಾವು ಹಾಸನಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ಅಷ್ಟು ದೂರದಿಂದ ಇಷ್ಟು ದೂರವರೆಗೆ ನಾವು ಬರ್ತಾನೆ ಇರ್ತೀವಿ. ವರ್ಷ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. ಈ ದೇವ್ರು ತುಂಬಾ ಪವಿತ್ರವಾಗಿದೆ. ವರ್ಷ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. ತುಂಬಾ ಒಳ್ಳೇದಾಯ್ತು ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಬಂದ್ರೆ. ಕದಂಬರ ಕಾಲದಿಂದ ಇದು ಇದೆ. ಇಲ್ಲಿ ಬರೋರ್ಗೆಲ್ಲ ತುಂಬಾ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. ಸತ್ಯ, ನಿಷ್ಠೆ ಮತ್ತೆ ಶ್ರದ್ಧೆಯಿಂದ ನಾವು ಎಷ್ಟು ಭಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ ಅಷ್ಟು ನಮ್ಗೆ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. ಎಷ್ಟು ನಾವು ಭಕ್ತಿ ಇಲ್ದಿರ ಅಥವಾ ಏನಾದರೂ ಒಂದು ಇದು ಭಿನ್ನ ಮಾಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅಷ್ಟು ಕೂಡ ಕಷ್ಟ ಕೊಡ್ತಾರೆ. భారతదేశంలో శివుడు ఎక్కడ చూసినా లింగాకారంలో కనబడతారు. ఇక్కడ మాత్రం శివుడు మానవాకారంలో కనబడుతున్నారు. ప్రభుత్వం ఇక్కడ భక్తాదుల కోసం సుమారుగా 2 కిలోమీటర్ల నుంచి నీటి సౌకర్యం కల్పించడమైనది. ముఖద్వారాన్ని నిర్మించడమైనది. కళ్యాణి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడమైనది. మరియు దేవాలయం చుట్టూ ప్రహరీ కాంపౌండ్ వాళ్ళు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి ఇతర రవాణా సౌకర్యాలు, పండుగలు, పర్వదినాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం నుంచి పెనుగొండ, మడకసిరి మీదుగా ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
హిందూపురం నుంచి అమరాపురం బస్సు ద్వారా కూడా హేమావతిని చేరుకోవచ్చు. అలాగే బెంగళూరు నుంచి అనంతపురం వచ్చి అక్కడి నుంచి కూడా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. హేమావతి దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి ప్రత్యేకంగా రైలు మార్గం లేదు. అయితే హిందూపురం లేదా అనంతపురం పట్టణాల వరకు రైలు మార్గంలో ప్రయాణం చేసి అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా హేమావతికి చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోదలిచిన వారు బెంగళూరు వరకు విమానం ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి బస్సు లేదా కారుల ద్వారా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. హేమావతి దివ్యక్షేత్రం కర్ణాటక సరిహద్దుల్లో అనంతపురం జిల్లా మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల ఈ దివ్యక్షేత్రంలో ప్రత్యేక వసతి సదుపాయాలు లేవు. దేవస్థానం కూడా ఎలాంటి వసతి సదుపాయాలను కల్పించడం లేదు. అందువల్ల ఈ క్షేత్రానికి వచ్చే యాత్రికులు స్వయంగా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని యాత్ర చేయవలసి ఉంటుంది. భోజనానికి కాను చిన్న చిన్న హోటళ్ల సదుపాయం ఉంది. అయితే శ్రీ హేమావతి సిద్ధేశ్వర స్వామి అన్నదాసోహ సమితి ఆధ్వర్యంలో రోజు అన్నదానం ఏర్పాటు చేయబడుతోంది. హేమావతి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12, 2010న మహాశివరాత్రి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13, 2010న భానుపల్లికి ఉత్సవం, ఫిబ్రవరి 14, 2010న అగ్నిగుండం, ఫిబ్రవరి 15, 2010న సిరిమానోత్సవం, ఫిబ్రవరి 16, 2010న రథోత్సవం, ఫిబ్రవరి 17, 2010న బ్రహ్మ రథోత్సవం జరుపుతారు. ఫిబ్రవరి 18, 2010న వసంతోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారు. అలాగే మార్గశిర పౌర్ణమి నాడు లక్ష దీపోత్సవం, పూర్ణ రథోత్సవాల్ని నిర్వహిస్తారు. అలాగే ప్రతి శ్రావణ మాసం చివరి ఆదివారం రోజు ఎడగ జాతర నిర్వహిస్తారు. మహిమాన్విత హేమావతి శ్రీ సిద్ధేశ్వర స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శివ శివ నీ ఒక్కసారి స్మరిస్తేనే వచ్చి భక్తుల కోర్కెలు తీర్చే భోళాశంకరుడు సాంబశివుడు. భక్తవ శంకరుడిగా ఆర్తజన రక్షకుడిగా పూజలందుకుంటున్న సిద్ధేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ